భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో వర్తక సంఘం అధ్యక్షుడిగా సురేష్, కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్తక సంఘం సభ్యులు, వ్యాపారులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై అధ్యక్షులు సురేష్ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో వర్తక సంఘ అభివృద్ధికి సభ్యులంతా అందించిన సహకారం మరవలేదని తెలియజేశారు. వ్యాపారుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ అధికారులతో సమన్వయం, వ్యాపారుల హక్కుల పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో వర్తక సంఘం చురుగ్గా పాల్గొనడం వంటి అంశాల్లో ముందుకు సాగగలిగామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మరింత బలోపేతం చేసి వ్యాపారుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వర్తక సంఘం సభ్యులు మాట్లాడుతూ సురేష్ నాయకత్వంలో సంఘం మరింత చురుగ్గా పనిచేస్తుందని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఎక్కువ డెవలప్ అవుతాం. దేనికి ఏదన్నా కారణాలు ఏదన్నా మనం ఎక్కడికైనా పోవాలి, చేయాలి, మనం ఎవరికైనా మాట్లాడాలంటే ఒక యూనిటీ ఉండాలనే ఉద్దేశం మీద ఒక యూనియన్ అనేది మనం స్థాపించుకున్నాం. ఆ యూనియన్ స్థాపించుకుంటే ఏ రూపాయి అయినా మనకు బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. పని మనం సొంతంగా సంపాదించుకున్న డబ్బు నుంచే కొన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతాం. అది కూడా చాలా గొప్ప విషయం. ఈ మధ్య కాలంలో 1 సంవత్సరం నుంచి కూడా ఒక 5-6 మందికి మనం అనారోగ్యంలో చనిపోయిన వాళ్ళకి కానీ, బాలిన వాళ్ళకి కానీ మన వర్తక సంఘం సభ్యుల నుంచి తలా కొంత వసూలు చేసి వాళ్ళ కుటుంబానికి మనం ఆర్థిక సాయం కింద కొంత తోడ్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చెత్త సమస్య అనేది తీవ్రంగా ఉన్నది. ఏ ఒక్కరు ఫోన్ చేసినా కానీ ఒక్కొక్కరు ఫోన్ చేస్తే స్పందించే పరిస్థితి లేదు. ఒక యూనియన్ ఉంది కాబట్టి అవసరమైతే ఒక 10 మంది కలిసి పంచాయతీ గారికి పోయినా, ఎంపీడీ గారికి పోయినా మనకు పనులు అయితే అవకాశంతో మనం యూనియన్ స్థాపించుకున్నాం. దీన్ని రాబోయే భవిష్యత్తులో ఎవరున్నా సరే నాకు ఇంకొక సంవత్సరం టైం ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నా మనం ఫోన్ చేస్తే పని అయ్యే మార్గాలు మనం ఎత్తుకోవాలి. అంతేగాని ప్రతిసారి ఆఫీసులు తెచ్చుకొని తిరగడం. వర్తక సంఘం అంటే ఇక్కడ కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతాయి. అంటే ప్రతి ఒక్క షాపు నెలకు 1 లక్ష రూపాయలు నువ్వు టర్నోవర్ చేస్తే 150 షాపులు ఉన్నాయి. అంటే ఎంత టర్నోవర్ అవుతుంది? మనం మంచి మంచి అవకాశాలు చూసుకొని ఏదన్నా లోన్ల పరంగా కానీ బ్యాంకుల దగ్గరికి పోవడం, మనకి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం. మనకు మీడియా మిత్రుల సహకారం పుష్కలంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితి వల్ల ఇక్కడ మన ప్రొఫెసర్ గారు అయితేంది, కొత్త విలేకర్ గారు అయితేంది, ఏ కార్యక్రమం ఉన్నా సరే ముందు మీడియా ద్వారా బయటికి పోతుంది. రానున్న మీ అంత సహకారంతో ఇంకా మంచి భవిష్యత్తు చేయాలని కోరుకుంటున్నాం. మనం ప్రతి సంవత్సరం అయిపోయింది కానీ మన షాప్ నుంచి ఇంత కలెక్షన్ చేద్దాం అనుకున్నాం, ఎవరు 1 రూపాయి ఇవ్వటం లేదు. అదైనా ఈ 2వ సంవత్సరం స్టార్ట్ చేసి ఈ రోజు నుంచి షాపుకి ఎంత ఇద్దాం ఏంటి అనేది మీరు అందరూ ఆలోచించి దాని సహకారాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడదామని నా యొక్క మనవి. ధన్యవాదాలు. అవసరమైన సందర్భంలో వ్యాపార సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన సంఘం ఏర్పడి 1 ఇయర్ సెలబ్రేట్ సందర్భంగా కుంటి సురేష్ గారికి మరియు మన ముఖ్య అతిథులకు శుభాకాంక్షలు. ఇలాగే ఇంకో సంవత్సరం కూడా వార్షికోత్సవం జరుపుకొని ఇంకో సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. మనం వర్తక సంఘం పెట్టి ఈరోజు సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. కానీ వర్తక సంఘం పెట్టిన విధానానికి మనం చేసిన పనులకు సంబంధం లేకుండా ఉంది. నేను ఇట్లే మాట్లాడుతున్నా, మీరేం ఫీల్ అవుతారు ఎవరు కూడా. మనం ఆ రోజు అనుకున్నాం ప్రతి నెల మీటింగ్ పెడదాం. 1 నెల వచ్చారు, 2 నెలల నుంచి ఎవరు లేదు. మనం ఈ సంఘం పెట్టినంత మాత్రాన గొప్పేం కాదు. దాన్ని మనం ఫాలో అయికొని చేసుకొని కొద్ది గొప్ప ఏదైనా నిధులాంటి ఏర్పాటు చేసుకొని సమస్యల గురించి మాట్లాడుకొని నెల కూర్చుంటే బాగుంటుంది. కానీ ఎవ్వరు కూడా దానికి ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాన్ని సంఘం పెట్టుకోవడం మంచిది. అన్నీ కూడా పెద్ద కార్యక్రమం ఏం నడవలేదు. అన్నీ చేసినాయి, కొంతమందికి ఏదో ఆర్థికంగా సాయం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇంకా మంచి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. దానికేంటి కనీసం ప్రతి నెల 1వ తారీఖు మీటింగ్ పెట్టుకున్నాను. మీటింగ్ పెట్టుకున్నంత మాత్రం తప్పేం లేదు కదా. ఒక టైం ఫిక్స్ చేసుకుని 4ంటికి 5ంటికి వచ్చి 10 నిమిషాలు ఎవరికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఏం లేవని చర్చించుకుంటే మంచిగా ఉంటుందా, లేకపోతే ఇలా వదిలేసి ఏదో సంవత్సరానికి ఒకసారి కలుసుకోవడం బాగుంటుందా? ప్రతి నెల కలుసుకున్నంత మరి ఇప్పుడు దీనిలో ఇప్పుడు అడ్రోడ్ ఉంది. మనం బయారం ఊర్లో తిరుగుతున్నాం. ఎంత చండాలంగా ఉంది అది. ఎంతమంది కింద పడుతున్నారు, అది ఎవరైనా పట్టించుకుంటున్నారు? రాజకీయ మనం బాధ్యత అది. మన వర్తక సంఘం పెట్టుకున్న దేనికి ఇంకా పేరుకు పెట్టుకోవడం కాదు. దాని గురించి పోవాలి. రేపు మనకు లెటర్ ప్యాడ్ ఉంది, రాయాలి, పంచాయతీలో కూడా వేయాలి, ఎంఆర్ఓకి ఇవ్వాలి, వాళ్ళందరూ కంప్లైంట్ పెట్టాలి. ఎందుకు చేయరు? అది మనం ఫండ్ ఇవ్వట్లేదా? ఇవన్నీ చేయాలంటే నెల మనం మీటింగ్ కూర్చుంటేనే ఇవన్నీ మనకు సమస్యలు ఏంటి అనేది అర్థమైంది, తెలుస్తుంది. మనం నెల మీటింగ్ పెట్టుకోకపోతే ఏమీ ఉండదు.
అందరం ఉంటున్నాం నెలలో ఒక్క అర్ధగంట మనం దీన్ని టైం స్పెండ్ చేయాలంటే వేస్ట్. ఇంకా తప్పే ఉన్నారు. నెలలో వచ్చిన ఒకసారి వచ్చిన 10 నిమిషాలు ఎవరి ఫ్యామిలీ సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు ఏ ఉన్నా కానీ వాళ్ళ ఈ దమ్ము ఇది ఉంది, దీనికి ఎట్లా మనం చర్చించుకోవచ్చు, బాగుంటుంది. దానికి నెలకు ఒకసారైనా మనం కట్టకపోతే వేస్ట్. ఏముంది ఇంకా సమస్య ఉంది, లెటర్ ప్యాడ్ మీద రాయటం, 4 అప్లికేషన్లు పెడితే ఇంకా వాళ్ళు చేయరా? పరుగులు పెట్టుకుంటే చేయాలి. మనం ఎవరికి పట్టినట్టు ఏదో అసలు మనం ఎక్కడ లేనట్టు, మనం వ్యాపారాలు చేయనట్టు, ఏదో బయట నుంచి ఊళ్ళో నుంచి వచ్చి వెళ్ళిపోయినట్టు మనం ఉంటే బాగాలేదు. నేను పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేశాను, చేస్తున్నాను, నా శాతం వరకు నేను చేసుకున్నాను. కానీ నా మీద ఏం తాక వస్తుంది, ఈ టీఆర్ఎస్ వాడు ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా చేస్తాడు, మమ్మల్ని ఏదో బయటపడేస్తుంది. మనకు పార్టీలు అవసరం లేదు. నేను ఏ రోజు కూడా ఏ పార్టీ గురించి కూడా మాట్లాడలేదు. పార్టీకి నాకు సంబంధం ఉండదు. నేను ఇండిపెండెంట్గానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అది కుక్కలు ఉన్నాయి, ఇప్పుడు ఆ రోజు చాలా తీసిండ్రు, పైప్ లైన్ వేసిండ్రు, మంచి పనే చేసిండ్రు. కానీ అది గూడిపించేటప్పుడు కనీసం వాళ్ళకి ఇంజనీర్లు కానీ లేకపోతే ఎమ్మటోడైనా సరే పూర్తి లెవెల్ గూడపడరా బాబు అని చెప్పాలా? మధ్యుడు ఎంత పొందుతున్నాడు, ఇంత చండాలంగా ఆ మూల చూస్తున్నారు అందరూ. దీని గురించి అయినా సరే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను, ప్రతి నెల 1వ తారీఖు మనం మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ ఇటువంటి అన్నీ వస్తాయండి. ఏ సమస్య ఎవరికి ఉన్నా కానీ దాన్ని మనం మాట్లాడుకొని చర్చించుకోవచ్చు. సంఘం పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీని పవర్ చాలా ఉంటుంది, దాన్ని మనం వినియోగించుకోవట్లేదు. ఎమ్మెల్యే కూడా పరుగులు పెట్టుకుని రావాలి. ఒక సంఘం ఉంది, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది, వాళ్ళ పవర్ ఉందని ఆ పవర్ మనకు తెలవాలి. ఆ పవర్ ఎప్పుడు తెలుస్తుంది? మనకు కనీసం నెలకోసారి మనం కూర్చొని డిస్కస్ చేసుకొని లెటర్ మీద ఈ విధంగా చర్చలు జరిగి ఈ పాయింట్లు మేము మాట్లాడుకున్నాం, వీటి గురించి మేము లెటర్లు రాసిచ్చామని లెటర్ ప్యాడ్ దాని మీద మినిట్స్ రాసుకోవాలి. ఈ విధంగా చేస్తే మనం ఏ పని ఏ కార్యక్రమం ఖచ్చితంగా అవుద్ది. మన ఒక్కళ్ళకి ఫోన్ చేసి, నేను ఒక్కరిని ఫోన్ చేసి, సురేష్ ఫోన్ చేసి, ఇంకోళ్ళు ఫోన్ చేస్తాం, అవి ఎవో పనులు. తీర్మానం రాయాలా, తీర్మానం తీసుకుని మన పంచాయతీ ఆఫీస్కి ఇవ్వాలి. ఫస్ట్ పరుగులు పెట్టుకొని చేయాలి. వాళ్ళు చేయకపోతే మళ్ళీ సెకండ్ 2వ మీటింగ్ చేయకపోతే వాళ్ళకి ఎక్కడ పోవాలో అక్కడికి పోతాయి లెటర్. అందుకని దయచేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేశాను, నెలకు ప్రతి నెల 1వ తారీఖు ఉన్న కాడికే సాయంత్రం టైం పెట్టండి. 4, 5 ఒక టైం పెట్టుకొని, లేదా మధ్యాహ్నం 1 గంట 2 లేదా 3 పెట్టుకోండి. 2-3 అయితే ఖాళీ ఉండవు. కొద్దిగా బిజినెస్ ఎవరికి ఉండవు కాబట్టి ఖాళీ ఉండవు. ఆ టైం ఫిక్స్ చేసుకొని అందరూ లంచ్ చేసి వచ్చిన తర్వాత ఒక అర్ధగంట కూర్చోవడం బాగుంటుంది నా ఒపీనియన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వాళ్ళు కంపల్సరీ రెస్పాండ్ కావాలి. ఇంత మనం 150 మంది షాపుల నుండి వచ్చేసారు, 150 మంది. ఇన్ని షాపుల ద్వారా ఒక వర్తక సంఘం ఆయన నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇట్లా మా పెడల బయలు ఈ సమస్యను తెలియజేస్తున్నాడు. కొంతమంది సభ్యులు సంతకం పెడుతున్నాడు. కాబట్టి మన ఆఫీస్లో ఉన్నటువంటి పినపాక ఆఫీస్లో ఎవరైనా సరే అధికారి అయినా రెస్పాండ్ అయ్యి మనకి సొల్యూషన్ దొరుకుతుంది. అన్న చెప్పినట్టు కూడా మనం భవిష్యత్తులో కూడా ప్రతి నెల మీటింగ్ పెట్టుకొని మన వర్తక సంఘం ఎదులపై అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తూ అన్న చెప్పిన ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మనం ఈ వర్తక సంఘం ఇంత మా ప్రశాంతంగా మీటింగ్ పెట్టి వేదికని ఇచ్చినటువంటి మన గడ్డం సతీష్ గారి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు వారి సంవత్సరం పూర్తి చేసుకున్న మా మిత్రుడు, బాల్యమిత్రుడు సురేష్ గారికి, అలాగే ఇక్కడ ఆశీనులైన పెద్దలు, గౌరవనీయులందరికీ కూడా, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంవత్సరం దాకా చాలా చక్కగా ఎటువంటి వివాదాలు లేకుండా కమిటీ ప్రకారం ముందుకు తీసుకెళ్లారు. చిన్న వివాదాలు ఇందాక భాస్కర్ అన్న గారు చెప్పినట్లుగా ముందు ఎంత ఫండ్ ట్రై చేశారు, ఎంత వేశారని నేను ఆ రోజు లేని మీటింగ్ రోజు వేరే మీటింగ్ నేను భద్రాచలం జరిగింది. ఆ రోజు ఒకసారి నైట్ మీటింగ్ అయిపోయింది, కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. అసలు ఎంత షాప్కి ఎంత పెట్టారో తెలియదు. వాస్తవం ట్రాన్స్జెండర్లు వస్తే కూడా 20 రూపాయలు వేస్తారంటున్నారు అది వారానికి. అంటే నెలకు వచ్చి 100 రూపాయలు వేస్తారు ట్రాన్స్జెండర్లకి. మనకి ఎటువంటి వర్తక సంఘ సంబంధం లేని వాళ్ళు. కానీ అలాంటిది మనం కూడా మనిషికి 20 రూపాయలు 100 రూపాయలు కనాలి. మరి ఎంత నాకు తెలియదు. 100 రూపాయలు అంటే ట్రాన్స్జెండర్లకు వేసిన అమౌంట్ కూడా మన సంఘానికి మనం ఖర్చు పెట్టలేకపోతున్నామని నాకు అర్థమైంది. 100 రూపాయలు ఆ ట్రాన్స్జెండర్కి వేసినట్టే పక్కన మనకు కూడా 20 రూపాయలు తీయండి. ఎలాగంటే 100 రూపాయలు అకౌంట్ అంటే తీశారో నాకే తెలియదు. మరి వర్తక సంఘానికి అకౌంట్ తీశారో లేదో తెలియదు. వర్తక సంఘం అకౌంట్ చేయాలి, దానికి జీఎస్టీ కూడా చేయాల్సి ఉంటుంది. సాధారణది చేయాలంటే వర్తక సంఘం చేసుకుంటారు. జీఎస్టీ కూడా నెంబర్ తీసుకుంటేనే మీరు 20 రూపాయలు కొట్టాలనుకున్నాడు, అకౌంట్ 20 రూపాయలు కొట్టండి. ఆ జీఎస్టీ ఫైలింగ్ అయిన తర్వాత లేబర్ ఆఫీస్ పై దాన్ని ఫైలింగ్ చేస్తే మన గ్రూప్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. కేవలం 12 రూపాయలకి మనకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంది లేబర్ ఆఫీస్. ఎన్ని షాపులున్నా ఇస్తుంది. దానికి ఖచ్చితంగా మనకు ఒక అకౌంట్ ఉండాలి. రాష్ట్రంలో 7 రూపాయలు మీరు ఏం పెట్టారో నాకు తెలియదు. వర్తక సంఘం అంటారు, దానికి పేరు పెట్టారో నాకు తెలియదు. మరి వర్తక సంఘం క్రాస్ రోడ్డు అంత ఏర్పాటు చేశారు. 1 ఇయర్ పూర్తి చేసుకున్నాం. ఇంకా 1 ఇయర్ ఉంది కాబట్టి సురేష్ గారు చెప్పేది ఏంటంటే మన ప్రతి షాప్ని ఎట్లయితే మనం ఒక ట్రాన్స్జెండర్లకు ఎట్లయితే మనం 20 రూపాయలు వేస్తామో ఆ ప్రతి వారం 20 రూపాయలు వర్తక సంఘానికి మనం కేటాయిస్తే నెలకు 100 రూపాయలు అయింది. ఆ 100 రూపాయలు మన ఫండ్లో ఉంటాయి. అది ఎందుకు ఖర్చు పెట్టారంటే ట్రెజరర్ గారు మనకు లెక్క చూపిస్తారు. సపోజ్ ఇలా పొద్దున చూసినారు, పోయి చిన్నపిల్లల తరపులకు ఇచ్చామని అక్కడ పెట్టారు. ఇది పొద్దున చూసారు, చాలా ఆనందంగా అనిపించిందనండి. వాస్తవంగా చిన్న కమిటీ మంది అసలు వాస్తవంగా మణుగూరుతో పోల్చుకుంటే చాలా చిన్న కమిటీ. అభివృద్ధి చూస్తే మణుగూరు కూడా చాలా పెద్దగా ఉంది.
కానీ 100 రూపాయలు కూడా వేరే పొజిషన్లో మన వర్తక సంఘం అయితే లేదని నేను అడిగి అనుకుంటున్నా. కాబట్టి 100 రూపాయలు వేయండి. మీరు సార్ అకౌంట్ మీరు నలుగురు కమిటీ పోయి అకౌంట్ ఓపెన్ చేయండి, దానికి జిఎస్టీ ఓపెన్ చేయండి. జిఎస్టీ ఫ్రీగా చేస్తారు ఓపెనింగ్. కాకపోతే 6 నెలలకు 3 నెలలకు రిటర్న్స్ అంటూ ఉంటాయి. అప్పుడు ఏదో వస్తే నాకు తెలిసి పెద్దగా రిటర్న్స్ అయ్యాక కూడా డబ్బులు రావు నాకు తెలిసి. అసలు మనం మొత్తం కలిసి కూడా పెద్దగా రావు. మనం సహాయం చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా బిల్స్ మనం ప్రొసీడ్ చేస్తాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. లేబర్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకోవడం అవకాశం ఉంటుంది. లేబర్ ఇన్సూరెన్స్ అందరూ లేబర్ ఇక్కడ చేసే వర్తకం అంటే లేబర్. మనం కోట్ల బిజినెస్ చేయట్లేదు కదా, ఏజెన్సీలో చేస్తే కోట్ల బిజినెస్ పర్మిషన్ ఉండవు. లేబర్ బిజినెస్కే పర్మిషన్ ఉంటాయి 1/70 చట్టంలో. దాన్ని అమలు చేసుకోవాలి మనస్ఫూర్తిగా. మీడియా పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఎటువంటి సహకారం అందడం ముందుగా కోరుకుంటున్నా. రెండోది, మన ఎడులపైన క్రాస్ రోడ్లో ఎస్పీఎస్ అనే కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా 3,42,00,000తో మన ఫాలో నడుస్తుంది. విత్ ఇన్స్టాగ్రామ్లో 25,000 ఫాలోవర్స్. కాబట్టి ఫేస్బుక్లో 40 లక్షల మంది ఫాలోవర్స్తో నడుస్తుంది. మనం ఏ వార్త పెట్టా సంచలన వార్త అంటే మనం చేసే సేవా కార్యక్రమాలు పెడతాం. ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి మనం తెలిసేది ముఖ్యమంత్రి గారికే తెలియాలి. మనం చేసే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తెలిసేదాకా చేసే ప్రొడక్షన్ నేను చేస్తా. కనీసం మీరు అన్నట్టుగా నెలకు 100 రూపాయలు ప్రతి షాపు ఎందుకు ఇవ్వరో చూద్దాం. ఇవ్వని షాపులు కూడా ఎందుకు ఇవ్వరో కూడా మనం తేల్చాలి. వాళ్ళు చూడ కట్టుకొచ్చి 10 రూపాయలు ఇవ్వకపోతే ఎంతమంది ధర్నా చేస్తారు 10 మంది వచ్చి. మనం 10 మంది మంది వెళ్ళియరా? ఖచ్చితంగా మన కమిటీలో దమ్ముండాలి. హిందుత్వాన్ని అడుగుతుంది ముగ్గురే వస్తారు సాయం చేయడానికి. మరి సిగ్గైతాంది. ముగ్గురు పోతారండి ఫోటోలు తీయడానికి, 4 ఉంటారు. చూసుకోవాలని 4 కమిటీ అంటారు బయట. ఈ ఫోటో పంపితే నన్ను వీడియో వాళ్ళు అడుగుతారు ఈ 4 ఉంది ఆ కమిటీలో అని. ఎప్పుడు ఆ 4 పేర్లే. ఎందుకంటే 4 ఉన్నప్పుడు మరి ఎందుకు ఆ 4 ఇప్పుడు చూస్తే చూడండి ఒక 20, 10, 30 ఎంత ఆనందంగా ఉంది. ఆ 4 పోతే కమిటీ అంటారా? చూసిన బయట నవ్వుకుంటారు. ఇందాకైనా బీఆర్ఎస్ అని, ఇంకోటి కాంగ్రెస్ అని, రేపు ఇంకో పాటు సిపిఎం అని, నేను మాట్లాడుతూ ఇంకోటి అని అంటారు. అలా అనడం ఏం చేయాలి? అందరూ ఉండాలి. 20 మంది ఉంటే వాడు ఎట్లా అంటాడు? అసలు అనేటోడు కూడా వీళ్ళు ఉండాలి వర్త సంఘంలో. అనేటోడు కూడా వస్తుంది వాడిని తీసుకోవాలి రేపు. వాడు ప్రేమతో చూద్దాం. కలిసికట్టుగా పనిచేయాలని మా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఉంటుంది అదే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఏదో సంఘం పెట్టాం కదా, మేమందరం షాప్లో ఉన్నాం కదా, మేమందరం సంఘం అంటే సరిపోదు. ఒక సంఘం అంటే ఒక అధ్యక్షుడు కానీ కార్యదర్శులు పిలుపునిస్తే ఆ పిలుపు కట్టుబడి ఉన్నదాన్నే యూనియన్ అంటారు. కనుక సంఘం అనేది ఎట్లా నడపాలనేది ఫస్ట్ కార్యవర్గ సభ్యులకు ఒక క్లాస్ తీసుకోవాలి. ఒక క్లాస్ తీసుకొని ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటేనే మన కమిటీ అనేది మన సంఘం అనేది ముందుకు పోయింది. మన ఫ్యూచర్లో మన షాపు ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా ఒక అధ్యక్షుడు ముందుకు రావాలన్నా కూడా మాట్లాడాలన్నా కూడా ఈ విధంగా ఉండాలి అనేది. కనుక ఎవరైనా ఇప్పుడు ఇవాళ మీటింగ్ పెట్టి దగ్గర 150 షాపులు ఉన్నాయి మీ బయ్యారం క్రాస్ రోడ్లో. కానీ ఎంతమంది వచ్చారు? మొత్తం కొంచెం ఒక 40 మంది 50 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? ఒక సంవత్సరం అయిందా ఇవాళ సర్ప్రైజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకు రాలేకపోతున్నారు? ఈ సమస్య ఆల్రెడీ సడన్గా చెప్పింది కాదు కదా, 2 రోజులు 3 రోజుల ముందు చెప్పిందే కదా. ఎందుకు రాలేకపోతారు? కనుక దీని మీద కఠిన నిర్ణయం తీసుకోవాలి కమిటీ. ఎందుకంటే ఈ రోజు షాపులో ఎవరైతే మీటింగ్ రారో రేపు పొద్దున కూడా వాళ్ళు షాప్ 2 రోజులు షాప్ తీయద్దు, మూసేయాలి. కమిటీ పిలుపునిచ్చారు కాబట్టి ఆ పిలిపి ఖచ్చితంగా రావాలి. ఒక గంట సేపు సెలవు పెట్టుకోవాలి, లేకపోతే షాప్ మూసేసుకోవాలి, రావాలి. కమిటీ కాడికి వస్తే కమిటీలు ఏం మాట్లాడతారో తెలుస్తుంది. అంతేగాని ఇంకోటి, ఈ కమిటీ ఇప్పుడు మీటింగ్ అడుగుతా అంటే మినిట్స్ రాయాలి. ఎవరేం మాట్లాడుతున్నారు అనేది రాయాలి. కానీ ఎవరు రాయట్లేదు. మినిట్స్ అనేది కంపల్సరీ రాయాలి. ఇప్పుడు సురేష్ గారు ఏం రాయట్లేదు, రాయాలి కంపల్సరీ. ఒక గొప్ప చెప్పాలి ఏం మాట్లాడుతాం. మనం సురేష్ గారు ఏం మాట్లాడతాం, లేకపోతే మన భాస్కర్ గారు ఏం మాట్లాడతాం, భాస్కర్ గారు ఏం మాట్లాడతాం, నరసరావు గారు ఏం మాట్లాడతాం, ఇవన్నీ కూడా రాయాలి. రాస్తేనే యూనియన్లో ఫలానా రోజు ఫలానా వ్యక్తి ఫలానా విషయాన్ని నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్న రోజు ఫలానా సమస్య మీరు లేవనెత్తిన మీరు మాట్లాడలేక అవును ఎప్పుడు చెప్పారు అనేది లేకుంటే మినిట్స్లో ఉంటుంది కంపల్సరీ. మినిట్స్ అనేది కంపల్సరీ రాయాలి. ఇంకోటి అది ఫండింగ్ అంటున్నారు. ఎప్పుడు అనుకున్నారు? గత సంవత్సరంలో మీరు యూనియన్ పెట్టుకున్న రోజు మనిషి షాపు 100 రూపాయలు ఎవరు వసూలు చేస్తున్నారు? ఎవరు వసూలు చేయట్లేదు. కానీ ఉన్నాడు ఎవరు ఆల ప్రచార కార్యదర్శి ఉన్నాడు, ట్రెజరర్ ఉన్నాడు, ప్రెసిడెంట్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఏ షాప్ కాడికి పోయి వాళ్ళ డేట్ చెప్పి కంపల్సరీ షాప్కు డబ్బులు ఇవ్వాలి. ఎందుకు? బాధ్యతలు మనం పట్టుకొచ్చి ఇవ్వాలి. వాళ్ళు అర్థం కదా మన బాధ్యత. మనం రేపు మొన్న సహాయ సహకారాలు చేస్తూ మనం 10,000 రూపాయలు వర్తక సంఘం తరపున ఒక భర్త చనిపోతే వాళ్ళకి ఇచ్చారు. సంతోషం, అది చాలా మంచి పని. అట్లాంటి పనులు ముందుకు పోవాలి. ఇంకా మీ వర్తక సంఘం ద్వారా ఇంకా చాలా సేవలు చేయాలి. గతంలో ఈ క్రాస్ రోడ్లో ఒక లైట్ లేదు, కనీసం ఏం లేదు. కానీ మీ సంఘం వచ్చిన తర్వాతనే బయ్యారం క్రాస్ రోడ్ శుభ్రం పడదు కదా చాలా వరకు. చెత్త కానీ ఏది కానీ వీధి లైట్లు కానీ చాలా వరకు ఉన్నాయి. చాలా సంతోషం. వర్తక సంఘం ఏర్పడిన దాని నుంచి చాలా 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లేదు. ఈ సంవత్సరం వచ్చినా కూడా చాలా డెవలప్ అయింది. ఈ విధంగా ఉంటేనే ముందుకు పోతాం. మీరు అన్నట్టు కఠినమైన నిర్ణయాలు అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ తీసుకోకపోతే సంఘాన్ని ముందుకు తీసుకుపోలేము, ముందుకు నడపలేము. కనుక వీళ్ళు కూడా గతంలో
2013 నుంచి కూడా నేను 108 సీరియల్ లేదు 108 యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. ఇప్పటికి కూడా స్టేట్ ప్రెసిడెంట్ యూనియన్ నేను. సంఘం అంటే ఆ విధంగా నడపాలి, ముందుకు పోవాలి. అందుకనే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు చాలా మంది తెలియకపోవచ్చు కాబట్టి పరిచయం చేస్తున్నాం. సందర్భంగా వర్తక సంఘ అధ్యక్షుడు సురేష్ గారికి, గారికి నమస్కారాలు. మంచిది అంటే వెంకటేశ్వర సురేష్ గారు మరి ఈరోజు వర్తక సంఘం స్థాపించి 1 సంవత్సరం అవుతున్న సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా రావాలని వస్తాను. అనుకోకుండా ఖమ్మంలో వస్తున్నాను, కార్యక్రమాలు వచ్చాను. మంచి సంతోషం. మరి ఒక వర్తక సంఘం ద్వారా నేను మరి స్టార్టింగ్లో చూశాను, సురేష్ గారు ఎన్నుకోబడ్డారు. ఆ రోజు కూడా నేను రాలేకపోయినా అయినాను మరి మా సపోర్ట్ ఉంటుంది. వర్తక సంఘం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందుని బట్టి వాటిని అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇంతవరకు అంటే నేను వచ్చి ఒక 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు విన్న దాన్ని బట్టి నేను కూడా మరి ఈ యొక్క కమిటీ ముందు బలోపేతం కావాలంటే అందరూ సమిష్టి కృషి, అందరూ ఐకమత్యంగా చక్కగా మరి ఒకరికొకరు సహకరిస్తూ ప్రతి ఒక్కరు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మరి ముఖ్యంగా ఫండ్ రైజింగ్ కూడా చేయాలని ఆశించారు. కాబట్టి దానిలో ముందు భాగంగా నేను కూడా ఒక 2,000 రూపాయలు కమిటీ వారికి ఈరోజు మరి ఇస్తున్నాను, సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ముందు కార్యక్రమాలు కూడా అన్నట్టుగా నెలలో తప్పనిసరిగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి. బ్రదర్ అన్నట్టు మినిట్స్ తప్పకుండా రాయాలి. ఏదైనా కానీ నాయకత్వ లక్షణాలు అనేది తప్పనిసరిగా ఒక నాయకుడిగా కొంతమంది కొన్ని శాసించాలి, అట్లయితేనే పనులు అవుతాయి. కాబట్టి కొంతమంది ఎవరో నొచ్చుకుంటారని కాకుండా నొచ్చుకున్నప్పటికీ ఒకరు నొచ్చుకున్నప్పటికీ 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చక్కగా ఒకరికొకరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మాకు మా చివరకు ఉన్నది మా హోటల్ కాబట్టి అటు చెత్త తీసేటువంటి ట్రాక్టర్ ఇక్కడ వరకే వచ్చిపోతుంది, కానీ అటు రావట్లేదు. తీసుకొస్తున్నాను. దాన్ని కూడా లిమిట్స్ రాస్తే ఎప్పటికి కానీ ఏ నెలలో కానీ ఏ సభ్యులైనా మాట్లాడుతుందంటే ఒక సమస్యలు ఏమైనా ఇస్తే ఆ మినిట్స్ రాస్తే ఆ మినిట్స్ మళ్ళీ వచ్చే నెల వరకు ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేది చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మరి గౌరవ సభ్యులందరూ ముందు అంటే ఇప్పుడే కొత్తగా మరి ఈ యొక్క ప్రత్యేక ఏర్పాటు చేశాం. కాబట్టి ముందు రోజుల్లో మరి మంచి కార్యాచరణతో మంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ అందరి సహకారంతో మరి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. చెప్పగలుగుతున్నాడు. నేను కూడా నేను చెప్తున్నా, ఇదే సాయిబాబా ఇప్పుడు మాది బయ్యారం పంచాయతీ సెంటర్లో సామాజిక కార్యక్రమం ఎంజాయ్ చేశారు. మా బయ్యారం మా బజార్లో ఒక కూడి గుడిసే పడిపోతే సాయిబాబా, సురేష్ అన్న, లక్ష్మణ, భాస్కర్ అన్న, వీళ్ళందరూ సత్యనారాయణ, సాయి అందరూ కలిసి మేము సరే 500 ఇచ్చినాం, 200 ఇచ్చినాం. అక్కడ 3,000, 4,000 ఇచ్చేవారికి ఎక్కడో 7 క్రాస్ రోడ్లో ఉన్న వర్తక సంఘం సభ్యులు వచ్చి మాకు ఇట్లా ఫండ్ రిలీజ్ చేశారని వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అక్కడ నేను ఈ వర్తక సంఘం సభ్యులు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. ప్రత్యేకంగా నా వర్తక సంఘం 7 కమిటీకి, నా కుటుంబానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గుండు సురేష్ గారి ఆధ్వర్యంలో సురేష్ బాబు ఇతరులు గౌరవ అధ్యక్షులు, సభ్యులు, కార్యవర్గంలో అందరి సూచనల మేరకు వారిని సహకరించి ముందుకు పోయి ఇప్పుడు మన భాస్కర్ రెడ్డి అన్న, అబ్బిరెడ్డి అన్న, నరసింహరావు వీళ్ళందరూ చెప్పిన సమస్యలు పునరాలోచించుకొని నెక్స్ట్ రాబోయే నెలలో మనం ప్రిన్సిపల్ మెయింటైన్ చేసి అన్న చెప్పినట్టు ఆదివారం ఫస్ట్ ఆదివారం మనం సరే 3ంటికి సరే అందరికీ వ్యాపారాలు ఉన్నాయి కావట్లేదు, ఒక టైం కేటాయించి అందరూ కూడా మనం కేటాయించి వర్తక సంఘ అభివృద్ధికి తోడ్పడాలని రాబోయే రోజుల్లో కూడా మనం గుండు సురేష్ గారి ఆధ్వర్యంలో మనం 7 భయాలలో వ్యాపారస్తులు అందరం కూడా సహకరించి ఆయన అడుగుదారులో పోయి మన సమస్యలో ఉన్న ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు, సర్పంచ్ ఉన్నాడు, నెక్స్ట్ ఎంపీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇంకా చాలా ఇలాంటి సమస్యలు ఆయన ద్వారా తెలియజేసి ఒక లెటర్ ప్యాడ్ కూడా మనం కొట్టించి మన సమస్యలు తెలియజేయాలని మనం కోరుకుంటున్నాను. అలాగే దోసపుతన్న, అలాగే కట్టాల్సిన కూడా మన మీడియా మిత్రుల ద్వారా చెప్పారు. అన్న కూడా ఎస్పీఐ తీసుకుంది ఆయన డివోర్స్ సరే ఆయనకి మనకి సమస్యలు ఉంటే పెడితే ఇప్పుడు మన బయ్యారం కాదు స్టేట్ లెవెల్లో కూడా తెలియజేస్తున్నాం అమ్మ చెప్తున్నాడు. కాబట్టి అంత అమూల్యమైన మనకి విలువైన సమాచారాన్ని అందించి మనకి మన వర్తక సంఘం 7 బయ్యారానికి ఇంత బాటలు వేయడానికి ఆయన కూడా తన వంతు సహకారం రాబోయే రోజుల్లో కూడా అందించాలని, అలాగే దోసపోతన్నకి అలాగే మన కట్టా సీనన్న కూడా మీడియా మిత్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీ సలహాలు సూచనలు మా వర్తక సంఘానికి చాలా విలువైన అన్న. మీ సమాచారం కూడా మాకు ఎప్పటికీ కావాలని, మీ దండలు కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వర్తక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా రాష్ట్రంగా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, నేనంటే మీరు చెప్పినాను మీరేం ఫీల్ అవ్వద్దు. నా చిన్న వయసు కావచ్చు, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు గుండు సురేష్ గారు ఒక కార్యక్రమం చేస్తున్నాడు ఏడుల భయాలను. ఫలానా ఇప్పుడు రమేష్ గీతికా ఇష్టాలు ఉంది, అక్కడ నీళ్ళు ఆగినాయి. రమేష్ నీకు చెప్తా, సురేష్ గారు ఇట్లా మరి షాపు నీళ్ళు ఆగినాయి, మరి కొంచెం మట్టి గోపి అని ఒక మాట చెప్తే ఆయన పంచాయతీ కార్యదర్శి చెప్తాడు, ఒక లెటర్ మీద లేకపోతే తీర్మానం చెప్పి రాసిస్తాడు. అలాంటి పిలుపునిచ్చినప్పుడు మీరు 10 మంది కాదు, ఒక 50 మంది వస్తే అబ్బా ఏడుల భయాలంలో ఇట్లా ఒక యూనిట్ ఉంది, ఒక పవర్ ఉంది అనే సురేష్కి వస్తే గౌరవం మన వర్తక సంఘం వ్యాపారాలతో వచ్చినట్టే. నేను దాన్ని క్లుప్తంగా చెప్తున్నా. అది ఆయన చిన్న వయసులో మనం సహకరించి మనం ఏడుల భయాలంలో ఉన్న సమస్యలు తెలియజేసి రాబోయే రోజుల్లో కూడా మనకి ఎంతో విలువైన సమాచారం మనకి అన్న ఇప్పుడు ఆర్మీలో చేసింది వెన్న భాస్కర్ అంటే వేరే విధంగా కాదు. ఆయన సలహాలు సూచనలు మనకి సంఘానికి చాలా విలువైనవి. ఇప్పుడు మాతాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయనకి చాలా అనుభవం ఉంది. ఇప్పుడు వాళ్ళు బృహస్పతి గారు ఉన్నారు, వాళ్ళకి మీడియా రంగంలో చాలా అనుభవం ఉంది. శ్రీరామ్ ఉన్నాడు. ఇవన్నీ మనం నివేదించుకోవాలి. నివేదించుకునే సమస్యలు ఉంటే మనము వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకుపోయి సలహాలు సూచనలు మనం తీసుకొని ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. అంతేగాని మనం ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారని మనము దాన్ని తప్పుగా పట్టకూడదు. వాళ్ళ మనసులోనూ చెప్పారు. ఎందుకంటే మనం ఒక ఇప్పుడు అన్నను నరసింహరామన్న ఇప్పుడు ఆయన వర్తక సంఘంలో ఉన్నాడు, ఇట్లా చేయాలని అన్నాడు. కాబట్టి మనం కూడా పునరాలోచించుకుని అన్న చెప్పినట్టు రాబోయే రోజుల్లో రేపు ఆగస్టులో కూడా ఇప్పుడు ప్రతి నెల ఆదివారం 3-4 అందరికి వ్యాపారాలు చేస్తున్నాము. ఖాళీ ఒక టైం కేటాయించుకొని ఆ టైంలో ఒక మీటింగ్ పెట్టుకొని మినిస్ట్రీకి మీటింగ్ చేయాలి. ఒక అధికారికి పెట్టాలంటే ఒక తీర్మానం రాసినట్టే గొప్పలని సురేష్, వెన్న భాస్కర్ రెడ్డి, లక్ష్మణ్, సాకు సత్యనారాయణ, సాయిబాబా వీళ్ళందరూ సంతకాలు ఉన్నాయంటే చాలా వాల్యుబుల్. మనం వీళ్ళు ఒక 10 మంది తీసుకునే డిసిషన్ 150 మందికి వర్తిస్తుంది. 4-5 వ్యక్తులు కనపడుతున్నారు, మిగతా వ్యక్తులు ఎందుకు కనపడట్లేదు? వాస్తవానికి ఎవరికి తెలియట్లేదు. వెళ్ళొచ్చిన తర్వాత ఫోటోలు పెడుతున్నారు, పలానా దగ్గరికి వెళ్ళాము. మరి తెలియనప్పుడు మనం ఎలా రాగలుగుతాం? రెండవదిగా ఫండ్ రైజింగ్ విషయంలో కూడా ఎవరు వచ్చి కలెక్ట్ చేసుకోవట్లేదు, బిల్స్ ఇవ్వట్లేదు. ఇవి మనం చేస్తేనే కదా ముందుకు వెళ్తాం. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత కూడా ఒక బుక్ మెయింటైన్ చేసి ఆ బుక్ ద్వారా ఎవరెంత ఇస్తున్నారనే విషయాలు తెలుసుకోవాలి. తర్వాత అన్న చాలా చాలా కార్యక్రమాలు చేశారు. నిజంగా వాస్తవానికి ఒకప్పుడు ఉన్నటువంటి దానికంటే ఇప్పుడున్న దానికి చాలా మెరుగుగా కనపడతా ఉంది. లైట్ల విషయంలో కావచ్చు, మన నీళ్లు ఆగకుండా మట్టి కోసే విషయంలో కావచ్చు, అలాగే వాటర్ ట్యాంక్ విషయంలో కూడా ఇలా చాలా విషయాలు వాళ్ళు చాలా ముందుకు వచ్చారు. నిజంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతటితో నా మాటలు.